నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. జాజికాయ జాజికాయ కిరాణా షాపుల్లో లభిస్తుంది. దీన్ని వంటల్లో వినియోగిస్తారు. ఇది కేవలం రుచి కోసమే కాకుండా జాజికాయలో 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ జాజికాయ పట్టణాల్లో లభించకపోతే కిరాణా షాపులకు వెళ్తే తప్పనిసరిగా మీకు లభిస్తుంది. జాజికాయ మొట్టమొదటిది పురుషులలో మగతనాన్ని పెంచుతుంది. నపుంసకత్వానికి పరిష్కారం. నరాల బలహీనత వల్ల అంగస్తంభనం సరిగా జరక్క మెత్తగా ఉండటం, తర్వాత శీఘ్ర స్ఖలనం. యోనిలో ప్రవేశపెట్టిన 1/2 నిమిషం 1 నిమిషంలోనే వీర్యము అవుట్ అయిపోవటం, ఆ విధంగా పురుషాంగం మెత్తబడిపోవటం, ఇవన్నీ కూడా ఎంతో ఇబ్బందిని కలిగిస్తాయి. పురుషుడికేమో తొందరగా అవుట్ అయిపోయింది, నేనేమి ఆనందం పొందలేకపోయాను, నాకు ఆనందం రాలేదంటే నా భార్యను కూడా సుఖపెట్టలేకపోయాను అని. పురుషాంగం కొంతమందికి గట్టిపడకపోవటం వల్ల, మెత్తగా ఉండటం వల్ల అది యోనిలో కూడా ప్రవేశం జరగదు. యోని బయటే వీర్యము అవుట్ అయిపోతుంది. ఆ విధంగా ఎంతో అసంతృప్తికి గురవుతారు భార్యాభర్తలు. రతి క్రీడలో మిమ్మల్ని ఛాంపియన్గా నిలబెట్టాలంటే జాజికాయ చాలా బాగా పనిచేస్తుంది. ఇది వృషణాల నుంచి, గోలీకాయల నుంచి టెస్టోస్టెరోన్ అనే మగ హార్మోన్ బాగా ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేసి మగతనాన్ని పెంచుతుంది, వీర్య కణాల సంఖ్యను పెంచుతుంది. కేవలం మగతనాన్ని మెరుగుపరచడమే కాకుండా సంతానలేమితో బాధపడుతున్న వారికి కూడా టెస్టోస్టెరోన్ హార్మోన్ పెరగటం, వీర్య కణాల సంఖ్య పెరగటం, వీర్య కణాల చలనం, వీర్య కణాల యొక్క ఆకారము, రూపురేఖలు బాగుపడటం, తద్వారా పండంటి బిడ్డ జన్మించడానికి దోహదపడుతుంది. ఈ జాజి పొడి కొద్దిగా ఎంత 1/2 స్పూన్ తీసుకోవాలి. 1 గ్లాసుడు పాలు, గ్లాసుడు గోరువెచ్చటి పాలల్లో 1/2 స్పూను జాజి పొడి, 1/2 స్పూను తేనె. దీన్ని తీసుకోవటం ద్వారా మీ యొక్క మగతనం ఎలా ఉంటుందో మీరే అనుభవపూర్వకంగా దీన్ని అనుభవించండి. రతి క్రీడలో మిమ్మల్ని ఛాంపియన్గా నిలబెడుతుంది. షుగరు వ్యాధి దీర్ఘకాలికంగా ఉన్నవారికి నరాల బలహీనత వల్ల ఈ పురుషాంగం మెత్తగా ఉంటుంది, గట్టిపడదు. అటువంటి వారు పాలు, ఈ జాజి పొడితో పాటు కొద్దిగా తేనె వేసుకుంటే షుగరు నియంత్రణకు ఎటువంటి సమస్య ఉండదు. కనుక మీరు మీ మగతనాన్ని ప్రదర్శించడానికి, మీ భార్యని మీరు ఇద్దరు కూడా మరి సుఖం అనుభవించడానికి, భావప్రాప్తి పొందటానికి, ఆనంద డోలికల్లో విహరించడానికి, స్వర్గలోకములోండే ఆనందాన్ని పొందటానికి జాజికాయ పొడి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక 2 పచ్చిపాలు. పచ్చిపాలు దాంట్లో 1/2 స్పూను జాజి పొడి, దాంట్లో 1/2 స్పూను తేనె. దీన్ని 3 కలిపి ఒక స్టీల్ గిన్నెలో ఒక దూది, కాటన్ బాల్ దూది దీంట్లో ముంచి ముఖానికి ప్యాక్లా రాసుకుంటే ఇది స్క్రబ్లా పనిచేస్తుంది. ముఖంపై ఉన్న మృత కణాలన్నీ కూడా తొలగిపోతాయి. మొటిమలు రావు, మచ్చలు రావు.
కనుక ముఖం మీద ఏమైనా కంటి కింద నల్లటి వలయాలున్నా, మచ్చలున్నా, మొటిమలున్నా, గుల్లలున్నా పూర్తిగా పోయి ముఖము కళగా ఉంటుంది, అందంగా తయారవుతుంది. ముఖ వర్చస్సు కోసం ఈ జాజి పొడి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక 3 దంత సమస్యలు పరిష్కారానికి. జాజి పొడి చుట్టి దాన్ని నవలటం వల్ల పళ్ళపై ఉండే గార పోతుంది, నోటి దుర్వాసన పోతుంది, చిగుళ్ళ నుంచి నెత్తురు కారకుండా నివారించబడుతుంది. ఇక 4 గుండె వ్యాధులు నివారణకు, గుండె కండరాల పనితీరు మెరుగుపరచడానికి. ఎవరికైతే గుండె దడదడని కొట్టుకుంటుంటుంది, సాధారణంగా మనకు గుండె 72 సార్లు కొట్టుకోవాలి, కొంతమందికి 100, 120 సార్లు కొట్టుకుంటుంటుంది. కోవిడ్ వచ్చిన సందర్భంగా చాలామందికి గుండె స్పీడ్ పెంచింది. కోవిడ్ తగ్గినా ఇంకా కొంతమందికి స్పీడ్గానే కొట్టుకుంటా ఉంది. ఆ గుండె దడ కొట్టుకుంటున్న వారికి పాలల్లో, వేడి పాలల్లో కొద్దిగా 1/2 స్పూను జాజికాయ పొడి వేసుకుని తీసుకుంటే ఆ గుండె వేగము నియంత్రించబడుతుంది. 5 వృద్ధాప్యంలో మతిమరుపు వ్యాధి, ఆల్జీమర్స్ అని వస్తుంది. ఈ ఆల్జీమర్స్ వ్యాధి రాకుండా వచ్చినా దాన్ని నియంత్రించడానికి మానసిక ప్రశాంతత, ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, గందరగోళం ఇటువంటి మానసిక సమస్యలు ఉన్నవారు జాజి పొడిని కొద్దిగా గోరువెచ్చటి పాలల్లో వేసుకుని తీసుకోవటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మానసిక వైద్యుని దగ్గర ట్యాబ్లెట్లు వాడుతున్న వారు కూడా ఈ జాజి పొడిని పాలల్లో కలిపి తీసుకోవచ్చు. దానివల్ల మానసిక ప్రశాంతత లభించి త్వరితగతిన మెంటల్ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. 6 మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. మూత్రపిండాలు రక్తములో ఉండే మలిన పదార్థాలను, వ్యర్థాలను సమర్థవంతంగా వడపోసి శరీరాన్ని కాపాడే గుణం ఉంటుంది. మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడకుండా, మూత్రపిండంలో చీము కణాలు లేకుండా, మూత్రములో ఇన్ఫెక్షన్స్ లేకుండా నివారిస్తుంది. 7 జాజి పొడి వల్ల జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం ఉత్పత్తి పెరుగుతుంది. జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరణ ద్వారా అజీర్తిని నివారిస్తుంది. మలబద్ధకాన్ని కూడా నివారించి మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ లేకుండా నివారిస్తుంది. 8 శ్వాస సమస్యలు, గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, సైనస్ సమస్యలు, ఇసినోఫీలియా, ఆస్తమా, తుమ్ములు, దగ్గు, దగ్గితే కళ్ళిబట్టము, శ్లేషము ఇలాంటి శ్వాస సమస్యలను కూడా చెక్ పెడుతుంది. పాలల్లో, వేడి పాలలో కొద్దిగా చిటికెడు జాజి పొడి తీసుకుంటే శ్వాస సమస్యలు పూర్తిగా నివారించబడతాయి. 9 ఉసిరి రసంలో కొద్దిగా చిటికెడు జాజికాయ పొడి వేసి రోజుకు 3 సార్లు తాగటం వల్ల ఉసిరి రసం, జాజి పొడి ఇది నిద్రలేమి, ఎవరికైతే నిద్ర పట్టదో, కలత నిద్ర ఉంటుందో వాళ్లకు చక్కటి గాఢ నిద్ర లభిస్తుంది. మంచం ఎక్కగానే ఈ ఉసిరి రసము, జాజి పొడి ఈ 3 సార్లు తాగే వాళ్ళకి నిద్ర అనేది మీ సొంతం. ఎవరైతే రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు రోజు 8 గంటలు నిద్రపోతారో వాళ్ళు ఆరోగ్యవంతులుగా, జబ్బులకు దూరంగా ఉంటారు. 10 జాజికాయ పొడి
రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి టీబీ, టైఫాయిడ్, కలరా, కామెర్లు, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు ఇన్ని రకాల అంటువ్యాధులను నివారిస్తుంది. వైరస్లు కూడా శరీరంలో ప్రవేశించకుండా నిరోధిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, స్వైన్ ఫ్లూ వైరస్ లాంటి వైరస్లన్నింటినీ కూడా నిరోధించి రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన జాజికాయని మన పూర్వీకులు, మన పెద్దలు, మన తాత, అమ్మమ్మ, నాయనమ్మలు ఈనాటికి కూడా గ్రామీణ ప్రాంతంలో జాజికాయ వినియోగం చాలా అధికంగా ఉంది. దురదృష్టవశాత్తు పట్టణాల్లో నివసించే వారికి జాజికాయ అంటే తెలవదు. వాళ్ళు జాజికాయ ఎక్కడ దొరుకుతుందో తెలవదు. జాజికాయని ఏ విధంగా వినియోగించాలి, దానివల్ల ఎటువంటి విశిష్ట ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలవని వాళ్ళకి జాజికాయ వినియోగాన్ని ప్రారంభించండి. ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోండి.